రాష్ట్రమంతటా తెలుగు సంవత్సరాది వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీలకు అతీతంగా ఉగాది పండుగ జరుపుకున్నారు నేతలు. పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో సిద్ధాంతులను అడిగి పంచాంగం వినిపించారు. ఇక రవీంద్ర భారతిలో సర్కార్ నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే సహించేది లేదన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. రవీంద్ర భారతిలో ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు సీఎం. లా అండ్ ఆర్డర్ బాగుంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఈ దేశంలోనే తెలంగాణ ఒక వెలుగు వెలగాలి, దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము అడ్డుకోవాలనుకున్న వాళ్ళు, అడ్డుపడితే ఆగిపోతుంది అనుకునే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా ఈ రోజు ప్రజల నుంచి మాకు సూచనలు వస్తున్నాయి. ఈ పండగ తెలంగాణ అభివృద్ధి కోసం మరి రైతులు పండించిన సన్న బియ్యాన్ని పేదలకు పంచాలని ఒక గొప్ప లక్ష్యంతోని ఈ రోజు హుజూర్ నగర్ లో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో రాష్ట్రం నలుమూలల సన్న బియ్యం పథకాన్ని ఈ రోజు మనం ప్రవేశపెట్టుకుంటున్నాం. రవీంద్ర భారతిలో ప్రభుత్వం నిర్వహించిన ఉగాది వేడుకల్లో పంచాంగం వినిపించారు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి. రాష్ట్రంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి ఆగదన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. నీళ్ల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయన్నారు. ఇక నుంచి ఆదివారం నాడు తెలంగాణ ప్రజలు చుక్క ముక్క ముట్టకపోతే అంతా మంచి జరుగుతుందన్నారు సంతోష్ కుమార్ శాస్త్రి. కష్టపడితేనే ఫలితము. కష్టాన్ని నమ్ముకొని భగవత్ భావనతో భగవద్ ఆరాధన చేస్తే భగవద్ అనుగ్రహము చేత ఆ రామచంద్రమూర్తి కరుణా కటాక్షముల చేత ఒక్క సూత్రం చెబుతున్నాను. ఏంటంటే ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఏమిటి అంటే ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది. ఆదివారం నాడు తెలంగాణలో చుక్కా ముక్క ముట్టుకోకపోతే బ్రహ్మాండంగా ఉండబోతోంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం అగ్రభాగంలో నిలుస్తోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ సారథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. గాంధీ భవన్ లో జరిగిన ఉగాది వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి పాల్గొన్నారు పీసీసీ చీఫ్. వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ 15 నెలలుగా ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాపాలనని అందిస్తున్నటువంటి తరుణంలో ఈనాడు ఉగాది ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఆదాయం వ్యయం దాదాపుగా సరిసమానంగా ఉన్నది. కష్టం అనేది వృధాగా పోదు అనే మాట అయ్యగారు చెప్తా ఉన్నారు. యువకులందరూ కూడా వారి రంగాల్లో కష్టపడి పనిచేస్తే ఫలితాలు సమృద్ధిగా వస్తాయనే మాట కూడా చెప్తా ఉన్నారు. హిందువుల ప్రతి పండుగలో సందేశంతో పాటు సైన్స్ ఉంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొత్తేడాదిలో దేశం మరింత సస్యశ్యామలం కావాలన్నారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో విశ్వావసు సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. సిద్ధాంతి సూర్యనారాయణమూర్తి పంచాంగ శ్రవణం వినిపించారు. ప్రపంచ దేశాలకు భారతదేశం దేవాలయంగా మారుతుందని తెలిపారు. సంక్రాంతి పండుగ గాని, దసరా పండుగ గాని, ఉగాది పండుగ గాని, మరే కార్యక్రమం అయినా కూడా సైన్సు, సందేశము, మానవత్వము, కులాలకు అతీతంగా ధనిక పేద తేడా లేకుండా అందరూ కూడా కలిసి మరి ఈ యొక్క సనాతన ధర్మంలో అందరం కూడా సంతోషంగా ఉండాలనేటువంటి సందేశము. అంటే కాంతి, కాంతిని పూజించేవారు భారతీయులు. ఆ భారతీయులు కలదేశం భారతదేశం. ఆ భారతదేశానికి కలిగినటువంటి మిగిలినటువంటి ఏకైక రక్షణ వ్యవస్థ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. పేరులోనే భా అంటే కాంతిని రక్షించేటటువంటి లక్షణం కలది అని ఈ ప్రజాపతి, ఈ రాజు ఈ సంవత్సరానికి సూర్యుడు ఇలా నిర్దేశిస్తున్నాడు. తెలంగాణ భవన్లోని ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్త సంవత్సరం సందర్భంగా రాజేశ్వర సిద్ధాంతి పంచాంగ శ్రవణ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విభేదాలతో రాష్ట్రానికి పలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు సిద్ధాంతి. ఈ సంవత్సరం బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల విజయాలు భారీగా ఉంటాయని చెప్పారు. రాహు అష్టమంలో ఉన్నప్పటికీ ఆ అమ్మవారు యొక్క అనుగ్రహం, ఆ నృసింహస్వామి యొక్క అనుగ్రహం, అష్టమ రాహువు ఎవరి యొక్క ఆరాధన చేత వారికి అష్టమ రాహు దోషం పోతుందో ఆ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి వారు సత్యం విధాతం నిజభృత్య భాషితం వ్యాప్తించభూతే శ్వఖిలేషు చాత్మనః. రాష్ట్రమంతటా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా ఆలయాలకు పోటెత్తారు భక్తులు. కొత్తేడాదిలో అంతా మంచి జరగాలని ప్రత్యేక పూజలు చేశారు. పంచాంగ శ్రవణంలో పాల్గొని రాశి ఫలాలు తెలుసుకున్నారు.